నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 16 జనవరి 2026 శుక్రవారం రాత్రి వీడియో చేస్తున్నా. చాలామంది ఒక వ్యక్తిని కంపేర్ చేసుకొని మన జీవితం అట్లుంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు అని ఆలోచించుకుంటా సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒక నది పక్కకు బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి పోయి నది దగ్గర కూర్చొని కుటుంబ సభ్యులు, దోస్తులు, దగ్గరోళ్ళు, దూరపోళ్ళు అందరు కలిసి ఆయన ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంది కాబట్టి అతని దగ్గరికి వచ్చి అతని చేతులకి వెళ్ళి అన్నీ వెళ్ళిపోయినాక అతన్ని వదిలేసి ఇప్పుడు అతనికి ఉన్న అవసరానికి అతడు అందరినీ సాయం కోరుతూ ఉంటే ఎవరు సాయం చేయకపోతే అక్కడ కూర్చొని పాపం చాలా బాధపడుకుంటూ ఉంటాడు. అక్కడనే గద్దె మీద కూర్చున్న ఒక మధ్య వయస్కుడు అనుకోరు, ఒక 20 to 30 ఏజ్ ఉన్న ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తి అక్కడ కూర్చొని చాలాసేపటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా సార్, మీరు చాలా బాధపడుతుర్రు, మీకు ఇల్లు లేదా అన్నాడు. ఇల్లు లేదంటే నాకు చాలా పెద్ద ఇల్లు ఉందని. మళ్ళా ఎందుకు మీకు అమ్మ నాన్న లేరా అంటే అమ్మ నాన్న ఉన్నారని చెప్తారు. మరి మీకు అన్నం అవి సమయానికి అన్నం అవి దొరకాయా అంటే లేదు, నేను టైం టు టైం తింటా అంటే. మరి మీకు చేతులు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ, మూగతనం కానీ ఇట్లాంటివి ఏమన్నా అంగవైకల్యాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే అవేం లేవు, నేను ఫిట్ ఉన్నా, నన్ను చూస్తే అర్థమవుతలేదా నీకు అని ఆవేశంలో సమాధానం చెప్తా. నువ్వు బాలునివి, నీకు లైఫ్ ఇంకా నీకు అంత దూరం నువ్వు పోలే, నీకు తెలియదు, నా వయసుకి వచ్చేసరికి నీకు అర్థమవుతుందని అతన్ని అడిగిన వ్యక్తిని ఎగతాళి చేసుకుంటూ సమాధానం చెప్తాడు. ఇవన్నీ ఉన్న నువ్వే వాళ్ళు మోసం చేసి ఇల్లు మోసం చేసిరని బాధపడుతున్నావు అని ఒక కాలు మీద లేచి నిలబడి నా పరిస్థితి చూడని చూపెడతాడు. నాకు ఒక కాలు లేదు, చిన్నప్పుడే నన్ను మా తల్లిదండ్రులు చెత్త కుప్పల వారేసిరు, నాకు సమయానికి అన్నం దొరకదు, ఎవరన్నా దయతలచి ఏమన్నా పెడితే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే కొనుక్కొని తింటా, పడుకోవడానికి సరైన చోటు లేదు, ఇవన్నీ లేకున్నా నేను ఆనందంగా ఉన్నా, నువ్వు అన్నుండి కూడా బాధపడుతున్నావు, నీ వాళ్ళు నిన్ను మోసం చేసిరంటే మోసపోడు నీకు అలవాటు అయింది, మోసం చేసుడు వాళ్ళకి అలవాటు అయింది. ఇది కలియుగం సార్. ఇక్కడ ఉన్నోడు లేనోని చూసి సంతోషపడాలి కానీ లేనోడు ఉన్నోని చూసి బాధపడద్దు. మీరు ఈ చిన్నదానికి అంత ఫీల్ అయితే ఏం లేనోని నేనెంత బాధపడాలంటే అప్పుడు అక్కడ కూర్చొని బాధపడే వ్యక్తికి ఈ అబ్బాయిని చూసిన తర్వాత జ్ఞానోదయం అయి ఇద్దరు కలిసి ఒక హోటల్కి పోయి స్టార్ హోటల్లో మంచిగా కూర్చొని కడుపుంటే తింటారు. జీవితకాలం మొత్తంలో నేనేమైనా చేసిన మంచి పని అంటే ఈ క్షణం నీ దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిన ఈ 4 ముచ్చట్లు విన్నాక నాకు క్లారిటీ వచ్చింది. మనిషి రాంగేందేలే పోంగేంగొండోడు, కానీ బ్రతకడానికి మాత్రం అన్నీ కావాలి, అన్ని వసతులు ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటి రీళ్ళల్లో చూస్తూ ఉంటాం. నడిచిపోయే వ్యక్తి సైకిల్ ఉన్నాయని చూసి అబ్బా నాకు సైకిల్ ఉంటే బాగుండని బాధపడతాడు. సైకిల్ ఉన్న వ్యక్తి బైక్ని చూసి బాధపడతాడు, బైక్ ఉన్న వ్యక్తి కారుని చూసి బాధపడతాడు, కారు ఉన్న వ్యక్తి చాక్లెట్ ఫ్లైట్ని చూసి బాధపడతాడు. ఇట్లా మనిషి ఆలోచన విధానం కూడా స్టెప్ బై స్టెప్ మారుతూ ఉంటుంది. ఎన్ని ఉన్నా చివరికి మన దగ్గర అవి కేవలం అవసరాలకు మాత్రమే, మన తర్వాత అవి మనని ఏ రకంగా కూడా ఉపయోగం లేవు. ఒక కాళ్ళు లేని వ్యక్తి కష్టపడే కష్టాన్ని ధనవంతునికి జ్ఞానోదయం కలిగించే ఒక వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఎందుకో గుర్తుకొచ్చి ఈ వీడియో చేసిన. ఎందుకంటే నా లెక్కనే చాలామంది పాపం వీడికి మస్తు మంది వస్తారు అన్న, నేను కూడా చిన్నగా స్టార్ట్ చేసిన, మీతోటి ఢిల్లీ వస్తా, నేను కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, తీసుకుపోవడానికి నాకేం ప్రాబ్లం లేదు, నీ టైం మంచిగా లేకనో నీ వల్ల నాకేమైనా ప్రాబ్లం వచ్చినా, నా వల్ల నీకేమైనా ప్రాబ్లం వచ్చినా బ్లేమ్ అయ్యేది నేను. నాకు
సంక్రాంతి కంటే ఒకరోజు ముందో 2 రోజుల ముందు ఒక కాల్ వచ్చింది ఢిల్లీ నుండి. ఒక కస్టమర్లు పాపం ఆన్లైన్ మాధ్యమాలల్లో ఒక వెహికల్ చూసి ఢిల్లీకి పోయారు. వాళ్ళకు ఢిల్లీ నాలెడ్జ్ లేదు, తెలియదు. బండి చూసుకున్న రేట్ తక్కువ, కనీసం వాళ్ళకు ఎన్ఓసి ఎవరిస్తారనే విషయం కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా ఒకటి ఏంటంటే తక్కువ రేటుకి వస్తుంది, అది ఒకటే క్యాచ్ చేసుకున్నారు. బండి అమ్మినోడు జెన్యునే, కొన్నోళ్ళు వీళ్ళు జెన్యునే, వీళ్ళు పైసలు ఇచ్చారు, వాళ్ళు బండి ఇచ్చారు. వాళ్ళకు బండి ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్ ఉంటే కూడా ఢిల్లీలో ఎక్కడ చేసుకోవాలనో తెలియదు, బండి బై రోడ్ ఎట్లా తేవాలనో తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనో తెలియదు. ఇంత జీరో నాలెడ్జ్ తోటి ఢిల్లీ వేరు. ఎందుకంటే నా లెక్క అక్కడ చాలామంది, నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకంటే ముందు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆన్లైన్ మాధ్యమాలలో వాళ్ళు ఏం స్టోరీలు పెట్టలే. అట్లా పోయి అక్కడ అతడు కారు కొనుక్కున్నాడు. ఎన్ఓసికి పైసలు మీరే ఇచ్చుకోవాలి, ఎన్ఓసి మీరే తీసుకోవాలి, నేను అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను అని చెప్పిండు. ఆ బండి మీద 35,000 రూపాయల పెనాల్టీ ఉంది. రోడ్డు మీద ఓ ర్యాష్ డ్రైవింగు, నో పార్కింగు, సీట్ బెల్టు, ఇట్లాంటి చాలాన్లు 3-4 స్టేట్ల చాలాన్స్ ఉన్నాయట. అవన్నీ ఆ అమ్మిన వ్యక్తి వీళ్ళకి చెప్పలే, వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళు అడగలే. కొనుక్కున్నారు. కొనుక్కొని బండి రూట్ మ్యాప్ పెట్టుకొని ఓ 10-15 కిలోమీటర్ రాగానే బండి ఆఫ్ అయింది. ఎందుకు ఆఫ్ అయిందని చూస్తే బ్యాటరీ డెడ్ అయింది. అక్కడ ఎవరు తెలుస్తారు? నాకు కాల్ చేసి, అన్నకి ఇట్లా మేము పలానా కాడ ఉన్నాం అంటే, మీరు గో మెకానిక్ అని గూగుల్లో కొట్టండి సార్, గో మెకానిక్ వచ్చి చెక్ చేస్తాడని వాళ్ళకు సలహా ఇచ్చినాయి. అంతకుమించి మనం అక్కడ లేము, మనం కూడా ఇంటికి వచ్చేస్తాం, ఏం చేయగలుగుతాం? నోయిడాలో బండి ఆగిపోయింది. నోయిడాలో గో మెకానిక్ వచ్చి చెక్ చేసి, బాబు ఇది బండి బ్యాటరీ కొత్తది వేసినా కూడా మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది, ఇది పెద్ద ప్రాబ్లం ఉంది అన్నాక మళ్ళీ కాల్ చేశారు నాకు. అన్నకి ఇట్లా అంటుండే మెకానిక్ అంటే, అన్న మరి రిపేర్ అక్కడనే వేయించుకోరి, మళ్ళీ ఇక్కడికి వస్తే మీరు అది బాగా రేట్ ఉంటుంది, ఇక్కడ దొరకదు ఐటమ్, మళ్ళీ బాగా పైసలు పెట్టి కొనాలి, అక్కడ సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి మీకు తక్కువ రేట్లో, దొంగతనం చేసిన బండ్లు అది వేసుకొని రారని సలహా ఇచ్చిన. ఇంతవరకే. వాళ్ళు ఎంబడి వచ్చిన వ్యక్తి తర్వాత కాల్ చేసి స్టోరీ చెప్తుండు. నేను బయలుదేరడానికి ముందు ఎప్పుడైతే మనం ఢిల్లీ పోదాం అనుకున్నామో అప్పటి నుంచి ఇప్పటికి 50 సార్లు చెప్పిన అన్న నీ గురించి, ఒకసారి అన్నకు ఫోన్ చేద్దాం, సరే అన్నతో సంబంధం లేకుండానే కొనుక్కుందాం, మనం కొనే బండి ఎంత పెట్టచ్చు, ఒకవేళ కొన్న తర్వాత మనం ఏమేమి డాక్యుమెంట్ చూడాలి, ఇవన్నీ మనం ఎంక్వైరీ చేద్దాం, తర్వాత మనం కొనుక్కుందామంటే ఈ వ్యక్తి ఆయన కమిషన్ తీసుకొని మనకు ఎలాంటి సలహా ఇయ్యడని చెప్పిండంట. కమిషన్ బండికి తీసుకుంటా సార్, సలహాకు తీసుకొని నేను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇందాక చెప్పినట్టు ఉన్న దాంట్లో తృప్తి పడ్డోడే కోటీశ్వరుడు. ప్రామిస్గా చెప్తున్నా, సందే వేళలా నేను ఇప్పటి వరకు నాకు ఇది కావాలి అది కావాలి ఇట్లా ఎప్పుడు అనుకోలే. నా బండి లేనప్పుడు మా ఇల్లు ధర్మపూర్ రోడ్కు కొత్త బస్ స్టాండ్ నుంచి అక్కడ దాకా నడిచి లిఫ్ట్ కూడా అడగకపోదు, బండి ఉంటే ఇంట్లో దాకా బండి తీసుకొని పోదు. ఇప్పటికి కిందనే వంట, తొక్కుతోటైనా తింటా, పంచభక్ష పరమాణాలు తినాలనే కోరికనే లేదు. ఓన్లీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, బండి గురించి తెలుసుకోవడానికి నేను ఎవ్వరి దగ్గర ఇప్పటికి పైసలు తీసుకోలేదు. ఒక్క వ్యక్తి గుంటూరు నుంచి, పాపం వాళ్ళకు నాలెడ్జ్ లేదు, ఇద్దరు కొత్తగా ఢిల్లీకి వచ్చి, అన్న నీకు 5,000 ఇస్తాం, మా బండికి మేము కొనుక్కున్నాం, నువ్వు వచ్చి చూసి బండి ఎట్లుందో చెప్పు, ఏమేం పేపర్లు తీసుకోవాలని చెప్పు, ఆయన నమ్మాలో నమ్మద్దో నాకు భయం అవుతుందంటే లొకేషన్ పెడితే ఆటో మాట్లాడుకొని పోతే నాకు ఆటోకు అప్ అండ్ డౌన్ 300 అయినాయి, నాకు అలా 5,000 ఇచ్చారు. నేను బండి గురించి మొత్తం చెప్పిన, బండి చెక్ చేసిన, సెసిస్ నెంబర్, వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, వీళ్ళు తర్వాత ఎన్ఓసి ఏమేమి ఇవ్వాలి అన్నీ మొత్తం నేనే దగ్గరుండి చేసి ఆదిలాబాద్ వరకు ఎక్కడ బండి ఆపకుండా రూట్ మ్యాప్ కూడా రాసిచ్చింది. 5,000 ఇచ్చారు నాకు, తీసుకున్నాను. వాళ్ళకి ఎన్ఓసి వచ్చినాక ఎన్ఓసి పేపర్లు కూడా మళ్ళీ నాకు వాట్సాప్ చేసి, ఇవేనా అన్న అంటే ఇవే, మీరు రిజిస్ట్రేషన్ కోర అయిపోతుందని చెప్పిన. గుంటూరు 2017 మోడల్ ఇథియోస్ ఇప్పించిన, అంటే వాళ్ళే కొనుక్కున్నారు, నేను జస్ట్ పోయి వెరిఫై చేసేందుకు నాకు పైసలు ఇచ్చి. నేను ఇప్పుడు మీరు బండి కొనుక్కుంటే నన్ను అడిగితే నాకేమవుతుంది సార్, కొనుక్కోర్రి, కానీ తెలుసుకోర్రి, ఏం తెలియకుండా పోయాడా. ఇప్పుడు మీరు బండి కొనుక్కున్నారు, ఖరాబ్ అయింది, వాడు ఏమంటాడు, भैया मेरे पास तो अच्छा थी गाड़ी, मैंने आपको दे दी, आप तो 15-20 किलोमीटर चला गया, अभी ख़राब हो गया तो मैं क्या करता हूँ. ఎన్ని పైసలు అయితే 30-40 వేలు ఖర్చు అవుతుంది, నాకు మీరు ఎన్ని లక్షలు ఇస్తారు. మనోళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీడేడా బతికిపోతాడు, నేను బతుకుతలేనా సార్, బ్రహ్మాండంగా బతుకుతున్నా. కాకపోతే ఏంటంటే నా వల్ల ఎంత అయితే అంత సాయం చేస్తా ఫ్రీగానే,
కానీ మరీ మొత్తం మీద వేసుకొని తిరగమంటే నా వల్ల కాదు. నా వల్లనే కాదు, మీ వల్ల కూడా కాదు. ఇప్పుడు మన ఇంటికి చుట్టపడి వస్తే మనం ఏం చేస్తాం, మొదటి రోజు చికెన్ పెడతాం, 4-5 రోజులు ఉంటే రోజు ఒక కూర వెరైటీగా పెడతాం. ఇక 5వ రోజు తర్వాత కామన్ అయిపోతుంది, మనం ఏమనుకుంటాం గదే పెడతాం. పంచభక్ష పరమాణాలు అయితే పెట్టాం కదా. అందుకే జీవితంలో మనకి ఏదైతే మన లైఫ్లో దక్కుతుందో దాన్ని చూసి తృప్తి పడాలి తప్ప నాకు అది దక్కలే ఇది దక్కలే అని బాధపడితే మన జీవితం ఖరాబ్ అవుతుంది. బాగా ఉన్నోడు పోయి బాధపడితే ఏం లేనోడు ఎగ్జాంపుల్గా చూపెట్టిండట, నీకు అన్నీ ఉండి ఏడుతున్నావు, నాకేం లేకుండా నేను సంతోషంగా బతుకుతున్నాను. మీరు ఏడినన్నా కారు కొనురు, ఒక్క కాల్ చేసి అడుగురు, అన్నకి ఈ బండికి ఇంత రేటే. నాకు మస్తు మంది మెసేజ్లు పెడతారు, ఈ మోడల్ ఉందన్న ఎంత పెట్టచ్చు అంటే ఇంత పెట్టురు సార్ అని చెప్తా. అది కరెక్టే కానీ తప్పే కానీ బండే చూడకపోతే నేను అది యాక్సిడెంట్ అయిందా లేదా నాకెట్లా తెలుస్తుంది. లైవ్లో చూస్తే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాం. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోతాం, సార్ జ్వరం వచ్చిందంటే చూస్తాడే, ఓపీ తీసుకోవాలి. ఫస్ట్ ఓపీ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అవు బాబు నీకు జ్వరం ఉంది, ఈ మెడిసిన్ రాసిస్తున్నాను, ఇంకా అట్లా ఉంటుంది. నేను ఓపీ తీసుకోను, మీకు సలహా ఇవ్వగలుగుతా. కానీ మీరు సలహా తీసుకోవడానికి కూడా రమేష్ పైసలు తీసుకుంటాడని భ్రమలో మాత్రమే ఉండకూరి. నాకు సలహాకి ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు ఏడ బండి కొన్నా యూనివర్సిటీతో సంబంధం పెట్టుకోకూడదు. నేను ఒక జగిత్యాలోళ్ళు నాకు స్కార్పియో బ్లాక్ కలర్కు డబ్బులు పంపారు. ఆ బండి కొనేటప్పుడే ఓనర్ తోటి మాట్లాడినా డీలర్ తోటి కూడా నాకు ఇన్వాయిస్ కంపల్సరీ కావాలని. భయ్యా పూరా దేదేత్తం 6000 దేదో అన్నాడు. 6000 ఇచ్చేసిన. నిన్న ఇన్వాయిస్ వచ్చింది, ఇన్వాయిస్ పైసలు 1000 రూపాయలు అడిగిండాడు. అని ఎట్లా తిట్టినా అంటే ఫోన్లో 2000 ఇస్తారా భయ్, కానీ జీవితంలో నీ దుకాణంలో కాలు పెట్టా అని చెప్పి అబద్ధం ఆడిండాడు 1000 రూపాయలకే. అట్లాంటి మనుషులు కూడా ఉంటారు. అందుకే మనకు తెలియకపోతే తెలుసుకోవాలి. అయ్యా నాకే అన్నీ తెలుసు అంటే నేను కూడా ఫెయిల్ అవుతాను. ఏ దందల ఎవ్వలకి ఏం కూడా తెలియదు. ఎంత పెద్ద డాక్టర్ అయినా ఇంకో డాక్టర్ సలహా తీసుకొని ట్రీట్మెంట్ చేస్తాడు సీరియస్ ఉంటే. ఎంత పెద్ద మెకానిక్ అయినా ఇంకో మెకానిక్ని అడుగుతాడు. ఎంత పెద్ద డ్రైవర్ అయినా ఇంకో డ్రైవర్ని రూట్ ఎట్లా పోవాలని అడుగుతాడు. గూగుల్ మ్యాప్ ఉన్నా కానీ అది కూడా తప్పు చూపెడుతుంది. ఎంత బలిసినోడైనా బాధపడితే ఏం లేని గరీబోని చూసి సంతోషపడాలి, ఆయనకంటే నేను బెటర్ ఉన్నాను. గంతే తప్ప అయిపోయిన జీవితం ఇక్కడికే లాస్ట్ అనుకుంటే మానసిక శోభ దాన్ని మించిన బాధ ఇంకొకటి ఉండదు మనిషి జీవితం. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్, ఎందుకో ఇలా ఒక సబ్జెక్ట్ మీద వీడియో చేద్దామంటే అన్నీ వచ్చేసి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.